అసలు గట్ హెల్త్ అంటే ఏంటి సార్? గట్ ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటున్నారు. గట్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, మన అన్నవాహిక, నోటి నుండి మొదలుపెట్టి అన్నవాహిక, కడుపు. జనరల్ గా సార్ మనం గట్ హెల్త్, గుడ్ గట్ హెల్త్ అన్నప్పుడు ఏం చూసి అంటారు మీరు? ఒక మనిషికి పొట్ట బాగుంది అనాలంటే, నేను కంప్లీట్ గా ఎవాక్యువేట్ అవ్వలేదు నా ఇంటెస్టైన్ అని అనిపించింది అంటే గట్ హెల్త్ ఇస్ నాట్ గుడ్. గట్ బాగలేదనడానికి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు ఏదైనా తిన్నారనగానే కడుపులో ఉబ్బరం రావడం. సో ఏ ఫుడ్ ఈ గట్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తుంది? టిన్డ్ ప్యాక్డ్. ఓకే. సో వీటిలో ఇట్ ఈస్ లోడెడ్ విత్. ఆకలేస్తే తినాలా, టైంకి తినాలా అని అంటుంటారు. ఈ రెండు చేంజెస్ లో గట్ హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? మనం ట్రెడిషనల్ గా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలవాటు చేసుకున్నాయి. సరే, ఒకటి ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం గట్ హెల్త్ బాగుండడానికి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్లీప్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, హైడ్రేషన్ కానీ, స్ట్రెస్ కానీ, వీటి విషయంలో ఏం చెప్తారు సార్? ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు యువర్ గట్. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ సుజిత్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు 3TV సార్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఒక 5 years నుంచి ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా గట్ హెల్త్ గురించి మాట్లాడడం అనేది బాగా పెరిగింది. ఒకప్పుడు గట్ హెల్త్ అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ గట్ ఫీలింగ్ అనేవాళ్ళు. కానీ గట్ హెల్త్ అన్నది మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గట్ హెల్త్ అన్నది బాగా పాపులర్ అయింది. సార్, మీరు చాలా కాలంగా పొట్టలో సర్జరీలు చేస్తున్నారు, చాలా కాలంగా. మీరు అసలు గట్ హెల్త్ అంటే ఏంటి సార్? గట్ ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటున్నారు. మీ ప్రకారం చెప్తే ఏం చెప్తారు సార్ గట్ హెల్త్ ని? గట్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, మన అన్నవాహిక, నోటి నుండి మొదలుపెట్టి అన్నవాహిక, కడుపు, చిన్న పేగులు, పెద్ద పేగులు, రెక్టమ్, అనల్ కెనాల్ వరకు అంతా గట్ అని చెప్తాం. డైజెస్ట్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ అది. సో దాన్ని మనం గట్ అని చెప్పుకుంటున్నాం బేసిక్ గా. అయితే ఇంతకు ముందు ఉన్న దానికని ఇప్పుడు స్టడీస్ అవుతున్న కొద్దీ గట్ యొక్క పనితనం అన్నది ఎంత ఉంటుంది అన్నది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సెరోటోనిన్, డోపమిన్ మీరు విన్నారు కదా, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ బేసిక్లీ. అయితే గట్ ఎంత ప్రభావితం చేస్తుందంటే 90% సెరోటోనిన్ గట్లోనే ఉత్పత్తి అవుతుంది, గట్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు డోపమిన్ అన్నది రివార్డ్ కి, మోటివేషన్ కి సంబంధించిన హార్మోన్. సో 50% అది పేగుల్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు తినే వాళ్ళు ఉంటారు. ఓ 2-3 గంటలు కాగానే వాళ్ళకి మళ్ళీ తినాలనిపిస్తుంది, వాళ్ళు మళ్ళీ క్రేవింగ్ వస్తుంది. సో ఇదంతా ఎందుకు అవుతుంది అంటే గట్ లోపల ఉన్న క్రిములు, సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో అవి డోపమిన్ అన్నది రిలీజ్ చేయడం వల్ల బ్రెయిన్ కి ఒక కిక్ లాంటిది వస్తుంది. సో దాని లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనగానే మళ్ళీ ఈ క్రిములు మన సూక్ష్మజీవులు వీటి ప్రభావంలోకి మనం వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ వాళ్ళకి తినాలనిపిస్తుంది, వాళ్ళు తింటూనే ఉంటారు, బరువు పెరుగుతూనే ఉంటారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే మనము మన ఒంటి లోపల ఉన్న, గట్ లోపల ఉన్న సూక్ష్మ క్రిములకి బానిసలాగా అయిపోయినాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ గట్ మైక్రోబియం గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక్క మనిషిలో దగ్గర 100 ట్రిలియన్ సూక్ష్మ క్రిములు ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. 100 ట్రిలియన్. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో 100 లక్షల కోట్లు ప్రతి మనిషిలో ఈ సూక్ష్మ క్రిములు ఉంటున్నాయి. అయితే ఇవి ఎంత డైవర్సిఫై అయి ఉంటే మన శరీరం అంత బాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మనం తినే ఆహార పద్ధతుల వల్ల ఆ చాలా మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. వీటి సమతుల్యత అన్నది ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో డిస్బయోసిస్ లోకి వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు లోపల ఉత్పత్తి అవ్వాల్సిన సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది అంటే మనిషి యాక్టివ్ గా, హ్యాపీగా, మూడ్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ సమతుల్యత ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో సెరోటోనిన్ లెవెల్స్ తగ్గిపోయి వీళ్ళల్లోనే డల్నెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువైపోవడం చూస్తాం, డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న స్టడీస్ లో ఈ సూక్ష్మ క్రిములు మంచివి తక్కువైపోయినప్పుడు పిల్లల్లో ఆటిజం లాంటి కండిషన్స్ ఎక్కువైపోతున్నాయి చిన్న వయసులోనే. అండ్ ఇప్పుడు మనం ఏం తింటే మనం అది అవుతామని అంటారు కదా. సో ఆ ఫుడ్ అన్నది అంత ఇంపార్టెంట్. అయితే ఆ ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి క్రిములు అనేవి హెల్ప్ చేస్తాయి. అది బ్రేక్ డౌన్ అవుతేనే మనకి కావాల్సిన న్యూట్రిషన్ అన్నది అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ సూక్ష్మ క్రిములు ఉండట్లేదో అబ్జార్ప్షన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే విటమిన్ B12, విటమిన్ D అందరిలో తక్కువే ఉంటుంది. అదే ఇప్పుడు ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఈ సూక్ష్మ క్రిములు ఇన్ని ఉంటాయి కదా, మరి వీటికి భోజనం ఎట్లా?
మనం తినే ఫైబర్ వీటికి భోజనం. సో ఇప్పుడు మన ఫైబర్ రిక్వైర్మెంట్ అంతా ఒక 70 కిలోగ్రామ్ బాడీ వెయిట్ ఉన్నారు అంటే వాళ్ళకి రోజుకి 25 నుంచి 30 గ్రాములు ఫైబర్ కావాలి. ఫైబర్ లో కూడా మళ్ళీ సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం సింపుల్ షుగర్స్ తీసుకుంటాం. సింపుల్ షుగర్స్ ఏమవుతాయి, అవి తీసుకున్న వెంబడే చిన్న పేగులో అబ్జార్బ్ అయిపోతాయి అన్ని, అసలు అది పెద్ద పేగు దాకా వెళ్ళదు. సో ఇప్పుడు మనం తీసుకునే ఫైబర్ లేదా పీచు పదార్థాలు చాలా వరకు నాలుక మీదే సగం. అవునండి, డైజెస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనం తీసుకునే పీచు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆహారం కన్నా కూడా మన సూక్ష్మ క్రిములకి అది ఆహారం లాగా పనిచేస్తుంది. సో ఈ గట్ బ్యాక్టీరియా అన్నది దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని నుంచి న్యూట్రిషన్ ఏదైతే ఫామ్ అవుతుందో అది మనకి హెల్ప్ అవుతుంది. సో ఫైబర్ అన్నది ఇట్ ఈస్ ఫుడ్ ఫర్ యువర్ గట్ బ్యాక్టీరియా. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫుడ్. బేసికలీ యు ఆర్ ఈటింగ్ ఇట్ ఫర్ ఫీడింగ్ యువర్ గట్ బ్యాక్టీరియా. సో ఎప్పుడైతే మన పీచు పదార్థాలు బాగుంటాయో ఒంట్లో అన్ని ప్రక్రియలు సరిగ్గా జరుగుతాయి, అంటే గట్ హెల్త్ అన్నది బాగుంటది. సో ఇప్పుడు మోషన్ అన్నది పెద్ద పేగులో కదలాలన్నా, అండ్ ఇంకోటి వాటర్ అన్నది మనం తాగుతున్నాం కదా ఒకటేసారి. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, అందరూ ఒకటేసారి ఎక్కువ వాటర్ తాగేస్తున్నారు. ఏమనుకుంటున్నారు, నేను వాటర్ ఎక్కువ తాగితే నాకు మోషన్ ఫ్రీగా వస్తుంది. కాదు, అక్కడ వాటర్ స్మాల్ ఇంటెస్టైన్ లోనే అబ్జార్బ్ అయిపోతుంది. సో అసలు పెద్ద పేగు దాకా వెళ్ళేది కూడా ఉండట్లేదు. సో ఏది వెళ్తుంది, వాటర్ మనం ఫుడ్ తో పాటు తీసుకున్నది ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు లార్జ్ ఇంటెస్టైన్. అదే ఈ ఫైబర్ అన్నది ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే అది వాటర్ ని రీటైన్ చేసుకొని అది పెద్ద పేగు దాకా తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో మళ్ళీ ఇదే హైడ్రేషన్, ఇట్ ఈస్ హెల్పింగ్ ది ఇంటెస్టైనల్ మ్యూకోజా, ఇట్ ఈస్ హెల్పింగ్ ది బ్యాక్టీరియా ఇన్ ఫంక్షనింగ్ బెటర్. సో ఇవన్నీ చూస్తున్నాం. సో మలబద్ధకం లాంటి ప్రాబ్లంలు రాకుండా ఉండాలంటే ఫైబర్ తీసుకోవాలి. జనరల్ గా సార్ మనం గట్ హెల్త్, గుడ్ గట్ హెల్త్ అన్నప్పుడు ఏం చూసి అంటారు మీరు, ఒక మనిషికి పొట్ట బాగుంది అనాలంటే? అసలు గ్యాస్ ప్రాబ్లం లాంటిది ఉండొద్దు, పొట్ట ఉబ్బరం లాగా ఉండొద్దు. రోజు ఏదైతే మోషన్ పాస్ చేస్తున్నారో ఒక్కసారి ఫ్రీ స్టూల్ అయిపోవాలి. అండ్ మోషన్ పాస్ చేసిన తర్వాత ఒకవేళ ఆ పర్సన్ కి నేను కంప్లీట్ గా ఎవాక్యుయేట్ అవ్వలేదు నా ఇంటెస్టైన్ అని అనిపించింది అంటే గట్ హెల్త్ ఇస్ నాట్ గుడ్. ఇవి బేసిక్ గా చూసుకోవాలి. గట్ బాగలేదనడానికి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు ఏదైనా తిన్నారనగానే కడుపులో ఉబ్బరం రావడము, చాలా సార్లు ఏమవుతుంది, ఇది అసిడిటీకి సంబంధించిన లక్షణాల్లాగా ఉంటాయి. పొట్ట డిస్టర్బ్ అయి ఉండడం అంతే. వాళ్ళకి యాక్టివ్నెస్ ఉండట్లేదు, రోజు వాళ్ళు చేసుకునే పని వాళ్ళు ఫ్రీగా చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో ఏదో ఒక డల్ ఫీలింగ్. ఓకే, యువర్ గట్ విల్ డిసైడ్ యువర్ ఎమోషన్స్. ఇప్పుడు గట్ ఎవాక్యుయేట్ అవ్వలేదు ఆ రోజు ఆ పర్సన్ ఎట్లా హెల్దీగా అనిపిస్తుంది, హీ విల్ ఆల్వేస్ ఫీల్ లైక్ హీస్ క్యారింగ్ ఎ బర్డెన్. సో ఆ గట్ ఫీలింగ్ అంటారు కదా, యువర్ గట్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, యూ విల్ ఫీల్ డల్ అండ్ డిప్రెస్డ్. సో బేసిక్గా కడుపు ఉబ్బరం ఉండడము, మోషన్ పాస్ చేసిన తర్వాత ఇంకా ఫ్రీగా మోషన్ వెళ్ళలేదని అనిపించడము, రోజుకి 3-4 సార్లు మోషన్ వెళ్ళడము, కంటిన్యూస్గా వీళ్ళకి బ్యాడ్ ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ ఉందో దాని క్రేవింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తా ఉంది, అది వాళ్ళు తింటారు, తిన్న 4 గంటలకి మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇవన్నీ దే ఆర్ ఆల్ బ్యాడ్ సైన్స్. ఇవన్నీ లక్షణాలు ఉంటే మీరు మీ గట్ బ్యాక్టీరియా బ్యాడ్గా ఉంది అండ్ దానికి మీరు బానిస అయిపోయినారని అర్థం. అదే గుడ్ గట్ బ్యాక్టీరియా ఉంది, వీళ్ళకన్నీ ఫ్రూట్ క్రేవింగ్ ఉండడము, సో హెల్దీ ఫుడ్ తినడము, కాన్షియస్గా ఉండడము, అవేర్ ఈటింగ్ చేయడం, ఇవన్నీ ఎక్కువ చేస్తుంటాం. ఓకే సార్, ఇంకొకటి అంటే ఇప్పుడు మనం గట్ హెల్త్కి రకరకాల ప్రాబ్లమ్స్ కారణాలు చెప్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరే అన్నారు ఇందాక, మనం ఏం తింటామో అదే అవుతాం అన్నట్టుగా, వీఆర్ వాట్ వీ ఈట్ అన్నది. సో ఏ ఫుడ్ ఈ గట్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది మీరు గమనించిన దాని ప్రకారం? బేసికలీ ఇప్పుడు మైదా రిలేటెడ్ ఫుడ్ ఉంది, బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, ఎనీథింగ్ దట్ ఈస్ టేస్టీ, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఎ ప్యాకెట్, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఎ బాక్స్, టిన్డ్ ప్యాక్డ్. సో వీటిలో ఇట్ ఈస్ లోడెడ్ విత్ ప్రిజర్వేటివ్స్, లోడెడ్ విత్ యాడెడ్ షుగర్స్, లోడెడ్ విత్ అన్హెల్దీ ఫ్యాట్స్. సో ఇవన్నీ దే ఆర్ నాట్ గుడ్. ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఎ ప్యాకెట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో మీరు చిప్స్ ఉంటాయి ప్యాకెట్లలో వస్తాయి, అవి మన గట్ హెల్త్ కి అసలు మంచిది కాదు. ఎందుకు సార్? అంటే ఈ ప్యాక్డ్ టిన్స్ లో ఏంటి అంటే ఎక్కువ కాలం నిల్వ పెట్టడం వలన ఏంటి? ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదా, ఇవన్నీ ఏదైనా కానీ షెల్ఫ్ లైఫ్ పెరగడానికి చేస్తున్నారు అన్నప్పుడు వాటి క్వాలిటీ అన్నది ఇట్ ఇస్ ఏదో తేడా. సో అవి తినడం వల్ల మనకు హార్మ్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు చిప్సే ఉన్నాయి, సింపుల్ చిప్సే ఆర్ మసాలా ఫుడ్, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఏ ప్యాకెట్. సో మీరు సాల్ట్ కంటెంట్ చూడండి ఎంత ఉంటుందో,
లో. ఇప్పుడు రోజుకి సాల్ట్ ఎంత కావాలి, 70 కిలోలు బరువు ఉన్నారు అంటే ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇస్ 5 grams. ఓకే, సో మరి ఈ ప్యాక్డ్ ఫుడ్స్ లో ఉండే సాల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏమవుతుంది, ఎప్పుడైనా మీరు సాల్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అన్నప్పుడు బాడీ ఆల్సో విల్ ట్రై టు రీటైన్ వాటర్. సో వెయిట్ పెరిగిపోవడము, బాడీ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎలాగో సాల్ట్ అన్నారు, పికిల్స్ సార్, పికిల్స్ లో హై సాల్ట్ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ కదా, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని సాల్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. ఆ సాల్ట్ తీసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ మనం బీపీ మీద ఉంటుంది. ఇప్పుడు మనం బీపీ పేషెంట్స్ కూడా తీసుకుంటే వాళ్ళకి సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అని చెప్తాం, సాల్ట్ ఆపేయమని చెప్పాం. సో సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అన్నప్పుడు వాళ్ళు 5 grams ప్లేస్ లో వాళ్ళు 3 grams తీసుకోవాలి. అయితే వీళ్ళు ఇవన్నీ తినడం మొదలు పెట్టినప్పుడు ఇన్ఎవిటబ్లీ మీరు ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, ఆబ్వియస్లీ బీపీ విల్ షూట్ అప్. అండ్ ఇప్పుడు చాలా మంది ఇంకో ఇది కూడా ఉంది, సో బీపీ ఉంటే సాల్ట్ తినొద్దని సాల్ట్ తినట్లేదు. సో అట్లా అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎండాకాలంలో ఈ మధ్య కాలంలో చూస్తున్న పేషెంట్స్ లో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది హైపోనెట్రీమియాతో వస్తున్నారు. అంటే సోడియం లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా తగ్గిపోతున్నాయి. సో సోడియం తగ్గినప్పుడు ఏమవుతుంది, చాలా వీక్ గా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి అవ్వదు. దాని తర్వాత ఇంకా సోడియం ఒక క్రిటికల్ లెవెల్ కన్నా తగ్గిపోయింది అంటే వీళ్ళు మాట్లాడే దాంట్లో అసలు పొంతనుండదు, డిసోరియంటెడ్ టాక్ ఉంటుంది. సో చాలా సార్లు ఏమవుతుంది, ఇదేదో న్యూరలాజికల్ ఇష్యూ అని అనుకుంటున్నారు. బేసిక్ సింపుల్ సోడియం కరెక్షన్ చేసుకుంటే, అది కూడా ఒక పద్ధతి ప్రకారం కరెక్ట్ చేసుకుంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే సార్, ఇప్పుడు మీరు 3 చెప్పారు, టిండ్, ప్యాక్డ్ అండ్ పికిల్స్. ఇంకేముంటాయి సార్ ఫుడ్స్? షుగర్స్, స్వీట్స్. అవును, షుగర్ అండ్ స్వీట్స్ దే ఆర్ నాట్ గుడ్. మైదా రిలేటెడ్ ఫుడ్. అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాక్టోస్ ఇంటాలరెన్స్ చాలా ఎక్కువైపోయింది. పాలల్లో ఉండే లాక్టోస్ వల్ల చాలా మందికి పొట్ట డిస్టర్బ్ అయిపోవడం చూస్తున్నాం. అండ్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మొన్న మా అమ్మాయి అడుగుతా ఉంది, షీఈ్ ఆస్కింగ్ మీ, పాపా మైదాలో గ్లూటెన్ ఉంటుందా అని చెప్పేసి. 7.5% గ్లూటెన్ ఉంటుంది. ఇంకా గ్లూటెన్ ఎందులో ఉంటది, మీరు తినే ఇప్పుడు గోధుమ పిండి ఉంది, బేకరీ ఐటమ్స్ అంతా గోధుమ, అవును మైదాతోనే. సో ఇప్పుడు గోధుమలో, మైదాలో, జొన్నల్లో, జొన్న రొట్టెలు, దే ఆర్ ఆల్ గ్లూటెన్ రిచ్. సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి టేకెన్. ఓకే, ఇది ఎందుకు సరే అంటే లాక్టోస్ అన్న ఇంటాలరెన్స్ అన్నది ఎందుకు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఒకటి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీ యొక్క డైజెస్టివ్ కెపాసిటీ తగ్గుతుంది. రెండోది పాలల్లో మనం వి డోంట్ నో, ప్రాబబ్లీ చిన్నప్పుడు ఉన్న టేస్ట్ ఇప్పుడైతే లేదు. ఆ క్వాలిటీ ఆఫ్ మిల్క్ ప్రాబబ్లీ చేంజ్డ్. సో ఆ చేంజ్ అవుతున్నప్పుడు దాంట్లో స్టీరాయిడ్స్ ఎంత ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎంత ఉన్నాయి, అసలు ఏమున్నాయి మనకు తెలియదు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆక్సిటోసిన్ ఇచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి చేస్తున్నారు అన్నది కూడా ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, మాకు తెలిసిన ప్లేస్ కదా, మేము ఇక్కడ బర్రెను ఇక్కడ నుండి తీసుకొచ్చే వీళ్ళు తీసుకుంటున్నాం కదా, సో ఇవి సేఫ్ అని. కాకపోతే ఇప్పుడు వెళ్ళి చూసినప్పుడు చాలాసార్లు ఎవరికి తెలియలేకుండా లేరండి. ఇప్పుడు ఆక్సిటోసిన్ ఇస్తే పాల ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, వాడు ఇంజెక్షన్ తీసుకెళ్లి డైరెక్ట్ ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నారు. సో ఆ మిల్క్ లో ఆక్సిటోసిన్ కంటెంట్ ఎంత ఉంది మనకు తెలియట్లేదు. సో క్వాలిటీ ఆఫ్ మిల్క్ హెస్ చేంజ్డ్ అండ్ మన డైజెస్టివ్ కెపాసిటీ తగ్గింది. సో ఇప్పుడు మారుతున్న ఆహార పద్ధతుల వల్ల లోపల ఉన్న గట్ బ్యాక్టీరియాలో చాలా చేంజెస్ వస్తున్నాయి, మ్యూకోజల్ చేంజెస్ వస్తున్నాయి. సో ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది ఎక్కడో డిస్టర్బ్, ఇవన్నీ ఆ సూక్ష్మ జీవుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఇబ్బంది పెడుతున్నాయి. ప్లస్ మనం వేరే రకాల ఆహార పద్ధతుల వల్ల లోపల ఉండాల్సిన గుడ్ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దీన్ని ఏం చేశారు, ఇప్పుడు చాలా మంది దీన్ని బిజినెస్ చేసేసుకున్నారు గుడ్ బ్యాక్టీరియా అని. సో దీని మీద ఏం చేసాం, మధ్యలో ఒక చిన్న స్టడీ చేసి ఇప్పుడు క్యాప్సూల్స్ వస్తున్నాయి కదా, ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే ప్రో అండ్ ప్రీబయోటిక్స్ లో తేడా ఏంటంటే, ప్రోబయోటిక్స్ మనకు పనికొచ్చే బ్యాక్టీరియా, ప్రీబయోటిక్ అన్నది ఆ బ్యాక్టీరియాకి ఆహారం. ఇప్పుడు ఫైబర్ ఎట్లా అనుకున్నామో ఇవన్నీ. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఈ క్యాప్సూల్స్ లో తీసుకొని దాన్ని చెక్ చేసినప్పుడు ఒకళ్ళు అంటారు 1 బిలియన్ కౌంట్ ఉంది దీంట్లో ఈ పర్టికులర్ స్పీసీస్ అని, ఇంకోళ్ళు 10 బిలియన్లు 2 బిలియన్లు అంటారు. యాక్చువల్లీ చెక్ చేసినప్పుడు చాలా అంటే గుడ్ కంపెనీని బట్టి జనరలైజ్ చేయట్లేదు. కొన్ని కంపెనీ వాటిలో అసలు బ్యాక్టీరియా ఉండట్లేదండి, దెర్ ఇస్ నథింగ్. అండ్ ఇంకోటి ప్రీబయోటిక్స్ కూడా ఒక కోల్డ్ చైన్ అన్నది మెయింటైన్ చేయడం జరగాలి. యాక్చువల్లీ వీటి ఎఫిషియన్సీ బాగుండాలంటే ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా తెలియదు. సో అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాము, న్యాచురల్ గా దొరికే ప్రోబయోటిక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోమని చెప్తున్నాం. న్యాచురల్గా ఉండేవి ఏంటి, కెఫీర్ ఉంటాయి, కెఫీర్ గ్రెయిన్స్ ఉంటాయి, వాటర్ కెఫీర్, మిల్క్ కెఫీర్, సార్క్రాట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు యాపిల్ సీడర్ వెనిగర్ విత్ మదర్ అంటారు కదా, బేసిక్ ఇది. అండ్ వీటిల్లో అండ్ కర్డ్, సింపుల్ కర్డ్, ఇంట్లో చేసుకునే ఇడ్లీ దోశ ఫర్మెంట్ చేసిన పిండి కదా, ఎనీథింగ్ దట్ ఈస్ ఫర్మెంటెడ్, వాటిల్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల
మనకి ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అట్లా అని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఒకటేసారి ఓవర్గా తీసేసుకొని నాకు ఇది 1 బిలియన్ అది ఒకటే టైప్ ఆఫ్ ప్రోబయోటిక్స్ తీసుకున్నా మళ్ళీ డిస్బయోసిస్ వస్తుంది. ఆ పర్టికులర్ స్ట్రెయిన్ ఎక్కువైపోవడం, వేరేవన్నీ తగ్గిపోవడం చూస్తున్నాం. సో మార్చి అన్నిటిని తీసుకుంటా ఉంటే అది ఆ గట్ బ్యాక్టీరియా యొక్క సింబయోసిస్ అనేది మెయింటైన్ అవ్వడం చూస్తున్నాం. ఇంకొక డౌట్ సార్, చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ విపరీతంగా మార్చేస్తుంటారు. ఈయన ఒకని చెప్పాయని చెప్పేసి కొవ్వు తీసుకోవడం, ఫ్యాటీ, ఇంకొక ఆయన చెప్పేసి మిల్లెట్స్ అని, ఇంకొక చెప్పేసి ఇంకో ఇట్లా రకరకాలుగా చేంజెస్ చేస్తుంటారు కదా. అంటే డ్రాస్టికల్ చేంజ్, అప్పటిదాకా తింటున్న దానంతా మార్చేసి ఇంకొక షిఫ్ట్ అవుతుంటారు. ఇవి ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి సార్ గట్టి మీద? సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు మన పేరెంట్స్, అమ్మ నాన్న, తాతలు, ముత్తాతలు ఏదైతే తిని పెరిగారో వాటన్నిటికీ మనకి జెనెటిక్ అడాప్టబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు స్టేపుల్ డైట్ అన్నం అనుకోండి, వీళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అన్నంని ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. కానీ ఇప్పుడు సడన్ గా ఏం చేస్తున్నాం మనం, ఓట్స్ అని, చపాతీలు అని చెప్పేసి ఏది పడితే అది, ఓన్లీ ఇప్పుడు అన్ని వదిలేసి ఓన్లీ నేను పన్నీర్ తింటా లేదా ఫ్యాట్ తింటా, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, యూఆర్ యాక్చువల్లీ ఇన్సల్టింగ్ యువర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ సిస్టమ్. సో మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దలు ఏం తిన్నారో అవి తింటే ఈజీగా అరుగుతాయి. ఏదైనా కొత్తది మీరు తీసుకుంటున్నారు అన్నప్పుడు మీరు బర్డెన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ జీర్ణాశయం యొక్క పనితనం తగ్గుతా వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఇవి కొత్త రకాల ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు యాక్చువల్లీ మనం దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాం. సో అట్లాంటి వీటిని తినొద్దని చెప్పట్లేదు, తినండి, కానీ ఒక పద్ధతి అన్నది ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. స్టిక్ టు యువర్ స్టేపుల్ డైట్. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఏదైనా మోడరేషన్లో చేస్తే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అన్నం ఇప్పుడు షుగర్స్ చూడండి, షుగర్ ఉన్న వాళ్ళలో తీసుకున్నట్టయితే అన్నం తింటే షుగర్ పెరిగిపోతుంది అని ఒక అపోహ వచ్చేసింది. సో అన్నం తినము, మేము బ్రౌన్ రైస్ తింటామంట. బ్రౌన్ రైస్ ఎందుకు బెటర్ అంటే దాంట్లో 1 గ్రామ్ ఫైబర్ ఉంటుందని. మీకు రిక్వైర్మెంట్ 30 గ్రామ్స్, మీరు తిన్న 1 గ్రామ్ దాంట్లోంచి వచ్చి అది ఇంకా అసిడిటీ క్రియేట్ చేసి హార్ట్ టు డైజెస్ట్ అయ్యి అది ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేస్తుంది. అంటే చాలాసార్లు డయాబెటిక్స్ వేసుకునే టాబ్లెట్స్తోనే అసిడిటీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఇవన్నీ మార్చినప్పుడు ఇంకా బాడీ దాన్ని ఫస్ట్ నుంచి మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ తిని పెరగలేదు కదా. సో ఇప్పుడు అది తిన్నప్పుడు డెఫినెట్లీ ఇబ్బంది ఎక్కువ అవుతుంది, డైజెస్ట్ చేసుకునే దానికి ఎక్కువ టైం పడుతుంది. అండ్ అట్లా అని ఇప్పుడు వైట్ రైస్ దేర్ షుడ్ బి అ మోడరేషన్. 1/3 బ్రౌన్ రైస్ తీసుకుంటే 2/3 వైట్ రైస్ మోడరేషన్లో తీసుకుంటే ఇటు టేస్ట్ ఉంటుంది, దాని నుంచి కొద్ది శాతం ఫైబర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మేము చెప్పేది ఏంటంటే ఫైబర్ ఎంత తీసుకోవాలన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 25 to 30 grams ఈజ్ యువర్ డైలీ రిక్వైర్మెంట్ అన్నప్పుడు ఎందులో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి చూసి తీసుకోవడం బెటర్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, పాలకూరలో ఫైబర్ ఎక్కువ ఉంటుందని అంటాం కదా. 100 గ్రాములు పాలకూర వండితే దాంట్లోంచి మీకు వచ్చే ఫైబర్ 3 గ్రాములే. సో ఇప్పుడు 30 గ్రాములు కావాలి అంటే రోజుకు 1 కిలో పాలకూర తినాలి. ఓకే, సో ఇప్పుడు అందుకే అన్నంలో కూర కాదు, కూరలోనే అన్నం కలుపుకొని తినండి అని చెప్తాం. ఓకే, ఇప్పుడు బీన్స్ లో ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్. బీన్స్ ఈజ్ ఎ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. ఇప్పుడు 100 గ్రాములు బీన్స్ తీసుకుంటే మీకు దగ్గర 16 గ్రాముల దాకా మీకు ఫైబర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 200 grams ఆఫ్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఫ్రూట్ తీసుకుంటారు, యాపిల్ తీసుకుంటే 2 గ్రాములు, అట్లా అన్ని 1 to 2 grams హెల్ప్ చేసేవి ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇంకొని చెప్పండి సార్, ఇట్లాంటివి ఏమేమి తీసుకుంటే బెటర్, మనకు అవైలబిలిటీగా ఉన్నాయో చెప్పండి. మనం రెగ్యులర్ వాటిలో ఫ్రూట్స్ కానీ ఆకుకూరల్లో ఉండే శాతం కంపారేటివ్లీ కొద్దిగా ఎక్కువ. బీన్స్ లో చిక్కుడు, గోరుచిక్కుడు, బీన్స్, పీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి రూట్ వెజిటేబుల్స్ అంటాం, దుంపలు. ఆలు ఇస్ నాట్ ఏ రూట్ వెజిటేబుల్, ఆలు ఇస్ ఎ స్టెమ్. ఆలు తినొద్దు. క్యారెట్, బీట్రూట్, ఈ దుంపల్లో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. కానీ దుంపల్లో మళ్ళీ వేరే అడిషనల్ మీకు షుగర్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దుంపలు తీసుకున్నప్పుడు ట్రై టు టేక్ ఇట్ ఇన్ ది మార్నింగ్ టైం, ట్రై టు అవాయిడ్ ఈవినింగ్ టైం అవాయిడ్ చేయండి అని చెప్తాం దీన్ని. అండ్ ఏం తిన్నా తాగినా ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి తినే ముందు. ఇట్ విల్ డెఫినెట్లీ ఎయిడ్. అండ్ తినేటప్పుడు వాటర్ తాగద్దని ఏం లేదు, తగ్గించి తీసుకోండి. ఎక్కువ ఓవర్గా తాగడం వల్ల ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. అవసరమైనంత తీసుకోవాలి. ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే
ఫ్రూట్స్ లో అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అయితే ఇందులో కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మన దగ్గర దొరికే ఫ్రూట్స్, మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళందరూ తిన్న ఫ్రూట్స్ మనం ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాం. మనకు అవైలబిలిటీ ఉన్నాయి చాలా. అంతే. ఇప్పుడు కొత్త అవకాడో మంచిది, అవకాడో ఇది గ్రేట్ అని చెప్పి మీరు అవకాడోనే రోజు తినడం మొదలు పెడితే అది మీకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు, అప్పుడెప్పుడు తీసుకుంటే ఇట్ ఈస్ ఓకే, బట్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ ఎవ్రీ డే. సో మార్చి అన్ని ఫ్రూట్స్ తీసుకుంటా ఉంటే అన్నిటి నుండి మీకు పోషక విలువలు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇంకొకటి సార్, అంటే కొద్దిగా చాలా మంది అడుగుతుంటారు, ఆకలేస్తే తినాలా టైంకి తినాలా అని అంటుంటారు. ఈ రెండు చేంజెస్లో గట్ హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే దీని ఏమైనా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందా? సెకండ్ క్వశ్చన్ అడిగారండి. అయితే ఇప్పుడు చేస్తున్న రీసెర్చ్ అన్నిట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఒక 3 నుంచి 4 రోజులు ఫాస్టింగ్ చేయగలిగితే స్టెమ్ సెల్ ఉత్పత్తి అన్నది చాలా ఎక్కువ అవుతుంది, ఆటోఫేజీ బాగా అవుతుంది, బాడీలో బ్యాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు డెఫినెట్లీ ఆ సెల్స్ లో ఈ క్యాన్సర్ లాంటి సెల్స్ అందరిలో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి, బాడీ దాన్ని తీసేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అయితే ఎప్పుడైతే 3 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారో ఈ ఆటోఫేజీ అన్నది ఇంకా హయ్యర్ స్పీడ్ లో అవుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ బెటర్. ఆటోఫేజీ అన్నది బ్యాడ్ సెల్స్ ని మన శరీరమే దాన్ని రిపేర్ చేసి తీసేస్తూ ఉంటుంది. సో అవి ఆ బ్యాడ్ సెల్స్ చనిపోయేటట్టు చేసే ప్రాసెస్ ని ఆటోఫేజీ. సో ఇది ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే పనిగా స్టెమ్ సెల్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే అన్ని కణాలకి సంబంధించిన మెయిన్ మాలిక్యూల్ దీనిలో నుంచి అన్ని ఫామ్ అవుతాయి. సో వాటి ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు యుఎస్ లాంటి దేశాల్లో కూడా ఈ స్టెమ్ సెల్స్ కొనాలి అంటే లక్షలలో ఉన్నాయి. సో అది మన శరీరం దాన్ని రిపేర్ 3 రోజులు దానికి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ ఇచ్చి ఫాస్టింగ్ చేసినట్టయితే లోపలే ఉత్పత్తి అవుతున్నట్టు స్టడీస్ చూపిస్తున్నాయి. సో అందుకనే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ షుగర్ ఉంటుంది, వీళ్ళు వచ్చేసి మేము 3 days ఫాస్టింగ్ చేస్తాము అని అంటారు. నేను సర్జన్ని, బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే యూ నీడ్ ఏ physician who is also having the right mindset and who can help you do this fasting for a 3-day time. అండర్ సూపర్విజన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. వాళ్ళ సొంతంగా ఏదో చేసుకోవడానికి పోతే ఆల్టర్నేట్ మెటబాలిజం యాక్టివేట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్ పీపుల్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు, ఒకటేసారి ట్రై చేయకుండా ఫస్ట్ స్లోలీ రెడ్యూస్ యువర్ 3-day మీల్ని 2 days చేసి దాని తర్వాత 1 meal a day లాగా చేసుకొని స్లోగా దే కెన్ ఇంక్రీజ్ ది ఫాస్టింగ్ డ్యూరేషన్ ఓవర్ months and then they can try fasting for 3 days. Then దాని బెనిఫిట్స్ ఉంటాయి, బట్ అండర్ సూపర్విజన్ ఓన్లీ. ఓకే సార్, ఇది స్పెషల్ కేస్. అంటే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి అది అట్లా వెయిట్ తగ్గుదాం అనుకునే వాళ్ళకి సరిపోతుంది. అలా కాకుండా ఆకలేస్తే తినాలా టైం ప్రకారం తినాలా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మనం ఎట్లా వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వచ్చు? ఒకవేళ రెగ్యులర్ పనికి వెళ్ళాలి, బాక్స్ తీసుకెళ్ళాలి వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళు సంబడి మనం ట్రెడిషనల్ గా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మనం అలవాటు చేసుకున్నాం. సో బట్ దెన్ ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం నేను కూడా ఇప్పుడు ఆకలి అవుతే తింటున్నాను. సో ఇట్ డిమాండ్ ఫీడింగ్. ఆకలి అవుతే తినాలి, ఆకలి అవ్వకపోతే యూ డోంట్ సీ బాడీ విల్ టెల్ యూ. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇండియన్ ఫ్యామిలీస్ లో కూడా, ఇండియన్ పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు బక్కగున్నారంటే వీళ్ళకి మనసున పట్టదు. అదేంటంటే ఎంతసేపు ఆ పిల్లడు బక్కకున్నాడు, హెల్దీగా ఉండాలి, తినిపియాలి, ఫీడింగ్ ఓవర్ ఫీడింగ్ చేసేస్తా ఉంటాం. ఓవర్ ఫీడింగ్ ఈజ్ నాట్ గుడ్. ఆ పిల్లలు కూడా వాళ్ళకి ఆకలి అయినప్పుడు వాళ్ళు చెప్తారు నాకు ఆకలి అవుతుందని, ఆ ఇచ్చే టైంలో విల్ ఫీడ్ దెమ్ గుడ్ ఫుడ్. రాదర్ దాని ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి, చిన్న పాప వచ్చేసి అన్నం ఆకలి వేయట్లేదు, చిప్స్ ఆకలి అవుతుంది, చాక్లెట్ ఆకలి అవుతుంది అంటారు. అట్లా కాదు. సో ఇదేంటి రివార్డ్ సిస్టమ్, సేమ్ థింగ్. ఆ డోపమైన్ జనరేట్ అయ్యి వాళ్ళ బాడీ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా పెరిగిందంటే పిల్లలు దే గో. అండ్ మనం ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా ఎన్ని పార్టీలు అవుతున్నాయి. రోజు ఒక ఫ్రెండ్ పార్టీ అంటారు కదా, ఆ పార్టీకి పోయిన తర్వాత అక్కడ కేక్లు, చిప్స్, కూల్ డ్రింక్లు. సో మనం చేయగలిగింది ఏంటంటే వీ కెన్ జస్ట్ టెల్ అవర్ కిడ్స్కి ఇది హెల్దీ, ఇది అన్హెల్దీ. అండ్ నేను ఇంట్లో మేమేం చేస్తున్నామంటే నో జంక్ వీక్, నో జంక్ డేస్ అట్లా పెట్టి వాళ్ళని ఇంతకుముందు గ్రౌండ్ చేస్తున్నామని చెప్పే వాళ్ళకి ఇప్పుడు గ్రౌండ్ చేయకుండా నెక్స్ట్ 3 days నో జంక్ ఫుడ్. సో అది ఏమవుతుందంటే వాళ్ళకి వీఆర్ టీచింగ్ దెమ్. ఇప్పుడు గట్ బ్యాక్టీరియా కూడా చేంజ్ అవ్వాలి మన లోపల అంటే, టేస్ట్ బడ్స్ కూడా చేంజ్ అవ్వాలి అంటే రీసెర్చ్ 2 weeks టైం పడుతుందని చెప్తుంది. సో వాళ్ళని ఒకటే రోజు మొత్తం ఆపేయంటే వాళ్ళు బయట పోయి తింటే మనకు తెలియదు. సో ఇప్పుడు మనం 1 day 2 day నో జంక్ అని చెప్పి 3 day మనం అలవాటు చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి సెల్ఫ్ వి టీచ్ దెమ్ టు కంట్రోల్ ఇట్ బై దెమ్ సెల్స్. సో బయటకు పోయినా కానీ ఫ్రెండ్స్ ఆఫర్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు నో 2 days మై నో జంక్ డే. ఇది ఒక
వాళ్ళు దే ఫీల్ వెరీ యునో యాజ్ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ సంథింగ్ లాగా. సో కిడ్స్లో కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోవాలి. నో టుడే ఇస్ మై నో జంక్ డే. సో అట్లా స్లోగా మనం దాన్ని పెంచి ఒక 2 weeks వాళ్ళని ఇఫ్ యూ కెన్ కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఈ షుగరీ థింగ్స్ అండ్ అదర్ థింగ్స్, దెన్ టేస్ట్ బడ్స్లో చేంజెస్ వస్తున్నాయి. అండ్ ఫ్రూట్స్ మెల్లిమెల్లిగా మనం అలవాటు చేస్తున్న కొద్దీ kids are actually asking for fruits now. So my younger daughter is now coming and asking, Papa, today I want to have this fruit, that fruit అని చెప్పి. సో మనం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మనమే చేంజ్ చేయాలి. ఓకే సార్, ఒకటి ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, గట్ హెల్త్ బాగుండడానికి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్లీప్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, హైడ్రేషన్ కానీ, స్ట్రెస్ కానీ, వీటి విషయంలో ఏం చెప్తారు సార్? ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు యువర్ గట్. ఏం చేయాలి సార్ వీటి విషయంలో? ఇప్పుడు వన్ బై వన్ చెప్పదు. గట్ హెల్త్ బాగుంటేనే మెంటల్ హెల్త్ బాగుంటుంది. సెరటోనిన్ అన్నది ఉత్పత్తి అయ్యేది 95% గట్లోనే. సో ఇప్పుడు సెరటోనిన్ అన్నది మూడ్ రిలేటెడ్. రివర్స్ లో స్ట్రెస్ లో ఉన్నప్పుడు గట్ ఇంపాక్ట్ అవుతుందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉన్నాయి అన్నప్పుడు ఈ బ్యాడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ గుడ్ బ్యాక్టీరియానే ఈ సెరటోనిన్ రిలీజ్ లో అన్నిట్లో హెల్ప్ చేసేది. ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా లేదు, దాని రిలీజ్ అవ్వదు. సో లో మూడ్ వెళ్ళిపోతుంది. లో మూడ్ వెళ్ళి వాళ్ళకి ఏ పని చేయబుద్ధి కాదు. దే ఓన్లీ ఫీల్ లైక్ సిట్టింగ్ అంతే. సో వాళ్ళు తింటానే ఉంటారు. కౌచ్ పొటాటోస్ అంటాం కదా, ఇంకా వాళ్ళు ఏం లేదు, టీవీ ముందర కూర్చుంటారు, లేజీగా టీవీ వాచ్ చేస్తా చిప్స్, అండ్ వెన్ ఎవర్ వాళ్ళ బ్రెయిన్ చెప్పినప్పుడల్లా పోవడం, ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకోవడం, తింటా కూర్చోవడం అంతే. సో ఇది ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. సో గుడ్ గట్ బ్యాక్టీరియా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రియలైజ్ వేర్ వీఆర్, అండ్ మనం ఉన్న సైకిల్ని బ్రేక్ చేసి గుడ్ సైకిల్ని మనం ఇనిషియేట్ చేయగలిగితే ఓవర్ 2 weeks అయితే మినిమం టైం పడుతుంది గట్ బ్యాక్టీరియా చేంజ్ అవ్వడానికి. దాని తర్వాత మనం ఎంత డ్యామేజ్ చేసాం గట్ని అన్నదాన్ని బట్టి ఇంకా ఎన్ని రోజుల్లో కోలుకుంటారు. మీరు ఒక 2 weeks అన్నారు కదా సార్, ఇప్పుడు ఒక డే తీసుకుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు తీసుకుంటే ఎట్లా ప్లాన్ చేయొచ్చు? జస్ట్ ఊరికే ఒక రఫ్ అవుట్లైన్. హైడ్రేషన్ అనేది బాగుండాలి, హైడ్రేషన్ బాగుండాలి, ఆకలి అయినప్పుడు తినాలి. ఆ తినేది కూడా మనకి ఇప్పుడు డైలీ మన అంటే కావాల్సినంత న్యూట్రిషన్ లేకపోయినా మన బాడీ మెటబాలిక్ రేట్ అన్నది తగ్గిపోతుంది. సో మనం మెటబాలిజం పెరగడానికి వాటర్ తాగడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది. మనం హెల్దీ ఎక్సర్సైజ్ పొద్దున్న లేచిన తర్వాత ఒక గంట సేపు 30 minutes అన్న ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్, దెన్ మెటబాలిజం కిక్ స్టార్ట్ అవుతుంది. విల్ బి స్పెండింగ్ ఎనర్జీ అండ్ మనకు తినాలనే ఇది వస్తుంది. సో ఎప్పుడైతే ఆకలి అవుతుందో హ్యావ్ సమ్ వెరీ గుడ్ ఫుడ్, ఫ్రూట్స్ తీసుకోండి, ఆర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? మళ్ళీ నట్స్ అండ్ సీడ్స్. మనం ఏం చెప్తాం? ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ అని అంటాం. అంటే 4 బాదాము, వాల్నట్ తీసుకుంటే ఒక 4, గుప్పెడు పల్లీలు అంటాం. అంటే ఎన్నో వస్తాయి? 10 వస్తాయి. మనం ఏం చేస్తాం? మనం పల్లీలు తినడం మొదలు పెడితే ఇప్పుడు పల్లీ చట్నీ అని చేస్తారు, అన్ని పల్లీలు పోతాయి దాంట్లో. యూ ఎండ్ అప్ ఈటింగ్ ఏ లాట్. సో దట్ ఇస్ ఆల్ అంత అవసరం లేదు, ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు కాజు ఉంటాయి, 4 కాజు గుప్పెట్లో వచ్చి 4 కాజు, 4 చాలు. కానీ మనం ఏం చేస్తాం? బౌల్లో ఉంది అంటే యూ ఎండ్ అప్ ఈటింగ్ ది ఎంటైర్ బౌల్. సో అది చెయ్యొద్దు. సో గుడ్ ఫ్యాట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తీసుకుంటా ఉంటే అది రెగ్యులర్ గా పైత్యరసంతో కలుస్తూ ఉంటుంది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ డౌన్. ఈ గట్ బ్యాక్టీరియా దాన్ని మొత్తం, ఇప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ చిన్న పేగులో అబ్జర్వ్ అయిపోతాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింది దాకా పోయేది పేగుల్లోకి. ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని ఇది బ్రేక్ డౌన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ గుండా ఇవన్నీ లివర్ కి పోతాయి. సో ఇప్పుడు ఆ లివర్ కి మనం ఎంత ఇస్తున్నాం అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం లివర్ కెపాసిటీ ప్రాబబ్లీ థింక్ అబౌట్ ఒక 1 meal డైజెస్ట్ చేసే కెపాసిటీ లివర్కి ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు లోడ్ చేసేసాం దాన్ని. అది చేయాల్సిన పని దానికన్నా చాలా ఎక్కువ పని చేస్తుంది. సో ఇప్పుడు ఒక 1 meal డే లాగా కొద్ది రోజులు ఇట్లాంటివి అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? లివర్ మీద పడే ఒత్తిడి తగ్గుతుంది. సో లివర్ అనేది ఇంకా బెటర్ పని చేసుకొని బాడీని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? టాబ్లెట్లు వేసుకుంటున్నాం. మనం తినే ఫుడ్ లో ఉండే ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా దే యాక్ట్ టాక్సిక్ మెటీరియల్స్ టు ది లివర్. లివర్ ని డ్యామేజ్ చేస్తాయి. మనం వేసుకునే ప్రతి యాంటీబయాటిక్ విల్ ఎఫెక్ట్ లివర్. సింపుల్ డోలో ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ లివర్. హెపటోటాక్సిక్ అవ్వచ్చు ఓవర్గా తీసుకుంటే. పెయిన్ కిల్లర్స్ క్యాన్ బి వెరీ డ్యామేజింగ్ టు ది లివర్. సో ఇప్పుడు మనం లివర్కి కోలుకునే టైం ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు? పిచ్చి లైఫ్ స్టైల్. పొద్దున్న నుంచి తినరు, పొద్దున్న నుంచి మేము తినలేదు, వీ డిజర్వ్ ఏ గుడ్ మీల్. రాత్రి మాత్రం ఇప్పుడు
ఆయన పొద్దు నుంచి తినరు, బట్ దే వాంట్ గో హ్యావ్ ఎ స్మోక్. స్మోకింగ్ అంత డేంజరస్ ఇంకేది లేదు. దాని తర్వాత రాత్రి రిలాక్స్ అవ్వాలి, దే ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ 1 or 2 pegs అండ్ దెన్ ఈట్ ఫుడ్. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ని ఫస్ట్ బాడీ విల్ ట్రై టు మెటబలైజ్, లివర్ విల్ ట్రై టు మెటబలైజ్ ది ఆల్కహాల్, అండ్ అది చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫుడ్ తిందాం అనుకుంటారు, ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వదండి, అది ఇట్ విల్ ఆల్ గెట్ డిపాజిటెడ్ యాజ్ ఫ్యాట్ ఇన్ ది లివర్. ఓవరాల్ గట్ హెల్త్ దెబ్బతీస్తుంది. అండ్ ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ గట్ హెల్త్ ని డ్యామేజ్ చేసినంత వేరే ఏమీ వాటిని తీసేయాలి. ఇంకా స్లీప్, కూల్ డ్రింక్స్ అండి, కూల్ డ్రింక్స్, ఏరేటెడ్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవి తీసుకుంటున్నారు కదా, ఇవన్నీ గట్ ని డ్యామేజ్ చేస్తాయి. ప్యాక్డ్ ఫుడ్స్ ఏది కరెక్ట్ కాదు, బయట దొరికే ఫుడ్ ఏది కరెక్ట్ కాదు. సో ఇంటి ఫుడ్ తినాలి, దాన్ని కూడా ఒక పద్ధతి మోడరేషన్ లో తింటే ప్రాబ్లం లేదు. ఇందాక మనం మాట్లాడుతుంటే బ్రేక్ వచ్చింది కదా, ఇప్పుడు అన్నం ఎంత తింటే బెటర్, 70 kilogram బాడీ వెయిట్ ఉన్నారు, 75 నుంచి 80 grams కుక్డ్ రైస్ 3 to 4 times తీసుకుంటే ప్రాబ్లం లేదు. అయితే దీన్ని కూడా స్టడీస్ ఏం చెప్తున్నాయి, అన్నంతో పాటు అంతే పప్పు, దానికి 2 ఆకుకూరలు, ½ a spoon ఆఫ్ ఘీ యాడ్ చేసుకొని తిన్నప్పుడు దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది చాలా తగ్గిపోతుంది, షుగర్లు కూడా స్టేబుల్ వేలో బాడీలోకి బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతున్నాయి, హంగర్ క్రేవింగ్స్ రావట్లేదు, అండ్ ఈ గుడ్ బ్యాక్టీరియా అన్నది పెరుగుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. ఈ గ్యాస్ రిటెన్షన్ లాంటివి, మోషన్ రిటెన్షన్ లాంటివి ఉండట్లేదు. బట్ ఎప్పుడైతే ఇది మనం బిర్యానీ తెచ్చుకుంటే ఏమవుతుంది, ఒక ప్యాకెట్లో 400 grams 500 grams, ఇప్పుడైతే ఇంకా ఫ్యామిలీ ఇంకా దాన్ని చెప్పనవసరం లేదు. సో ఇప్పుడు జనాలు కూడా ఎట్లా ఉన్నారు, ఇప్పుడు పొద్దున్న నుంచి తినట్లేదు, రాత్రి యుద్ధం చేసినట్టే ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ ఖతం చేయాల్సిందే, దే ఆర్ ట్రైయింగ్ టు ఈట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు స్లీప్. సో ఒక్క బిర్యానీ నుంచి రీసెంట్లీ ఐ వాజ్ అడ్రెసింగ్ ఏ కార్పొరేట్, అండ్ వాళ్ళకి డిస్కషన్లో ఈ టాక్ వచ్చింది, సార్ ఒక బిర్యానీ నుంచి ఎన్ని క్యాలరీస్ వస్తాయి మనకి అని చెప్పేసి. దగ్గర బిర్యానీ అండ్ బిర్యానీ అసోసియేటెడ్ కూల్ డ్రింక్లు డెజర్ట్లు అన్నీ కలిపి ఒక మనిషికి 4000 calories వస్తున్నాయి దగ్గర. సపోజ్ ఇట్లా ఒక 3500 calories వస్తే మనం సగం కిలో బరువు పెరుగుతాం. ఓకే, అదే మనం గంట సేపు వాకింగ్ చేస్తే 300 calories ఖర్చు పెడతాం. సో ఒక్క బిర్యానీ ప్యాకెట్ నుంచి వచ్చిన ఎనర్జీ ఖర్చు పెట్టడానికి 10 గంటలు నడవాలి. సో ఇది చెప్పిన తర్వాత వాళ్ళని అడిగా, ఏంటి మరి మీరు ఇప్పుడు తింటారా బిర్యానీ అంటే, వద్దు సార్ మేము 10 గంటలు నడవడం కన్నా తక్కువ తిన్నది బెటర్ అని అంటున్నారు. సో మోడరేషన్ ఇస్ ది కీ. దీంతో పాటు స్లీప్ ఎట్లా సార్, ఎట్లా ఉంటే బెటర్? ఇప్పుడు సెరోటోనిన్ లెవెల్స్ అండ్ స్లీప్ అన్నది వీఆర్ ఫైండింగ్ ఎ వెరీ బిగ్ అసోసియేషన్. సో గట్టు బాగున్నప్పుడు సెరోటోనిన్ లెవెల్స్ ఎప్పుడైతే బాగా ఉత్పత్తి అవుతున్నాయో వాళ్ళలో నిద్ర క్వాలిటీ అన్నది బాగుంటుంది. అండ్ నిద్రలో కూడా మళ్ళీ 8 గంటలు పడుకుంటే స్లీప్ స్టడీస్ చేస్తున్నాం కదా, డీప్ క్వాలిటీ స్లీప్ ఎంత అన్నది చూస్తాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల్లో డీప్ క్వాలిటీ స్లీప్ గంటలలో ఉంటుంది, 2-3 గంటలు 4 గంటల దాకా కూడా ఉంటుంది. 8 గంటలు పడుకుంటే డీప్ క్వాలిటీ స్లీప్ అంత ఉంటుంది వాళ్ళకి. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ డీప్ క్వాలిటీ స్లీప్ అన్నది తగ్గిపోతుంది. అంటే ఈ స్లీప్ లో కూడా REM, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అన్నది, ఆ NREM లో మళ్ళీ ఫేసెస్ ఉంటాయి 1 to 3. ఆ థర్డ్ ఫేస్ అన్నది డీపెస్ట్ క్వాలిటీ స్లీప్. మన బాడీ రిపేర్ అయ్యేది కూడా ఆ N3 ఫేస్ ఆఫ్ NREM లో రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు 40-45 years లో చూసుకున్నట్టయితే 8 గంటలు పడుకుంటే డీప్ క్వాలిటీ స్లీప్ అన్నది 1.5 hours ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ డీప్ స్లీప్ తగ్గిపోతా ఉంటుంది, రెమ్ లేటెన్సీ అన్ని పెరిగిపోతా ఉంటాయి. ఇవన్నిటి వల్ల కూడా ఈ గట్ హెల్త్ అనేది బాగున్నప్పుడు మీ స్లీప్ అనేది బాగుండడం స్టడీస్ చెప్తారు. రివర్స్ లో సార్ స్లీప్ బాగుంటే కూడా అదే బాగుంటుందా, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి స్లీప్? ఎవ్రీథింగ్ అండి, స్లీప్ బాగుంది, డీప్ క్వాలిటీ స్లీప్ బాగుంది, బాడీ రిపేర్ అనేది చక్కగా జరుగుతుంది. చక్కగా జరిగినప్పుడు ఆటోమేటికలీ మీ బాడీ విల్ హెల్ప్ యూ కోప్ అప్ బెటర్. సో స్ట్రెస్ శాతం తగ్గిపోతుంది. స్ట్రెస్ శాతం తగ్గడం వల్ల ఇప్పుడు మళ్ళీ గుడ్ హెల్త్ మీదనే, గుడ్ గట్ మీదనే ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్. సో స్ట్రెస్ తక్కువ ఉండడానికి కూడా గుడ్ గట్ హెల్త్ ఉంటే స్ట్రెస్ అనేది తక్కువ ఉండడం చూస్తున్నాం. స్ట్రెస్ అంటే ఏంటి, బేసిక్ గా ఇనెబిలిటీ టు డూ అవర్ వర్క్. ఏదో పని ఉంది, వాళ్ళది టైంలో చేయగలుగుతున్నారా, చుట్టూ ఉన్న వాళ్ళందరితో కోపప్ అవ్వగలుగుతున్నారా, అనుకున్న టైం లైన్ లో పనులు అయిపోతున్నాయా అన్నది ఇది స్ట్రెస్ ఉందా లేదా అని చెప్పడానికి కొన్ని. ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఈ బ్యాడ్ గట్ హెల్త్ ఉండి అస్సలు లేజీగా ఫీల్ అయ్యి చాలా మంది జాబ్ క్విట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్, మా ప్రాజెక్ట్ టైంలో మేము చేయలేకపోతున్నాం, నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది అని చెప్తున్నారు. సో వీళ్ళందరిలో కూడా ఎప్పుడైతే మనం సపోర్ట్ ఇచ్చి గట్ హెల్త్ మనం సెట్ చేసామో చాలా మంది విత్ ఇన్ 6 weeks దే ఆర్ మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుకొని పోయి జాయిన్ అయిపోతున్నారు.
సార్ ఇంకా అంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే కూడా గట్ హెల్త్ దెబ్బతింటుందా? గట్ హెల్త్ బాగాలేనప్పుడే మ్యూకోజాలో చేంజెస్ రావడం చూస్తున్నాము, విటమిన్ అబ్జార్ప్షన్ అనేది డ్యామేజ్ అంటే అవ్వకపోవడం చూస్తున్నాం. ఇదే కాదు, ఇప్పుడు విటమిన్స్ చాలా మంది ఫుడ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు విటమిన్ B12 యానిమల్స్లో ఉండేది, యానిమల్ సోర్స్ బేసిక్గా. దీనికి మనం యానిమల్ సోర్స్ నుంచి పాలు తీసుకుంటున్నాం, నాన్ వెజ్ తింటున్నారు అంటే వాళ్ళలో విటమిన్ B12 రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్. కానీ ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ నాన్ వెజిటేరియన్ ఆల్సో వీళ్ళలో B12 తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఫుడ్ ఇంటేక్లో ప్రాబ్లం లేదు, ఆ ఫుడ్ అసిమిలేషన్, డైజెషన్, అబ్జార్ప్షన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. రిసెప్టర్స్ ఏవైతే అబ్జార్బ్ చేసుకోవాలో ఆ రిసెప్టర్స్ అనేవి డీసెన్సిటైజ్ అయిపోతున్నాయి. రిసెప్టర్స్ డీసెన్సిటైజ్ అవ్వడానికి కూడా మళ్ళీ గట్ బ్యాక్టీరియా అన్నది ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఎంత విటమిన్స్ ఉండాలి అన్నది లేకపోతే కూడా పోను విటమిన్ అది డ్యామేజ్ అయిపోతాయి బేసిక్గా. సో ఈ విటమిన్ రిసెప్టర్స్ డ్యామేజ్ అవ్వడానికి కూడా కారణం గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోయినా మ్యూకోజాలో తేడాలు రావడం చూస్తున్నాం. సో బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్నా, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నా ఇవి డ్యామేజ్ అయిపోతున్నాయి. సో మళ్ళీ ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నాం, ఫుడ్లోంచి అబ్జార్బ్ అవ్వండి, మనం టాబ్లెట్ ఇచ్చినా హెల్ప్ అవ్వదు వీళ్ళలో. ఇట్లాంటి వాళ్ళలో కొన్ని రోజులు ఇంజెక్టబుల్ మెడిసిన్ ఇచ్చి మళ్ళీ రిసెప్టర్స్ని రీసెన్సిటైజ్ చేయడానికి స్మాల్ డోస్ ఆఫ్ టాబ్లెట్స్ ఏవో ఇచ్చి లాంగ్ టర్మ్లో ఇచ్చినప్పుడు స్లోగా మళ్ళీ వాటి డ్యామేజ్ అనేది రిపేర్ అయ్యి మళ్ళీ అవి పనిచేయడం మొదలు పెడుతున్నాయి. బట్ ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. ఎంత డ్యామేజ్ అయిందన్న దాన్ని బట్టి వీళ్ళలో ఎన్ని రోజుల్లో ఇది మళ్ళీ రిపేర్ అవుతుంది అన్నది చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, చివరిగా అంటే ఇప్పుడు మనకు సింగిల్ లైన్లో చెప్పాలంటే గట్ హెల్త్ బాగుండాలంటే ఒకటి సార్, ఫస్ట్ చెక్ చేయించుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా? టెస్ట్లు ఉన్నాయి. అండ్ ఇంకోటి సింపుల్, ఏ ఏజ్ వాళ్ళు ఎట్లా చేయించుకోవాలి? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు మనం ఫుడ్ తిన్న తర్వాత బ్లోటింగ్ వస్తుంది. బ్లోటింగ్ ఎందుకు వస్తుంది? 2 రకాల రీజన్స్. తేన్పులు రావడం కానీ, ఉబ్బరం రావడం కానీ. ఒకటి ఫ్యాటీ లివర్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. 100 మందిలో తీసుకుంటే దాదాపు 75 మందిలో మనం ఫ్యాటీ లివర్ ఇప్పుడు చూస్తున్నాం. టెస్ట్ చేసిన వాళ్ళలో, డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళలో అంత శాతం వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు బయట ఫుడ్డో, చెత్త ఫుడ్డో, లేకపోతే ట్యాబ్లెట్లో లివర్ డ్యామేజ్ చేసే స్మోకింగ్, ఆల్కహాల్ ఏదో ఒకటి వాళ్ళకి ఉంటున్నాయి. సో ఫస్ట్ వాటిని కట్ చేయాలి. దాని తర్వాత లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అయితే దాని అండర్ సూపర్విజన్ మనకి ఎంత డోస్ కావాలి, ఎన్ని రోజులు కావాలి అది తీసుకోవాలి. తినంగానే పొట్టలో ఉబ్బరం వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? బైల్ జ్యూస్ అన్నది గుడ్ క్వాలిటీ బైల్ జ్యూస్ ఫామ్ అవ్వట్లేదు అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అన్నది చూస్తున్నాం. సో వాళ్ళలో కొద్ది రోజులు యాంటీబయాటిక్ కావచ్చు, మళ్ళీ ఫ్యాటీ లివర్ రిజాల్వ్ చేయడానికి మందులు కావచ్చు ఇవ్వాల్సి వస్తుంది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ని మనం రివర్స్ చేయొచ్చు. కానీ అది ప్రోగ్రెస్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళింది అంటే అప్పుడు మనం ఏం చేసినా పెద్దగా హెల్ప్ అవ్వదు. అంటే ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్లోకి వెళ్ళిపోతున్నారంటే దాని ప్రోగ్రెషన్ని డిలే చేయడానికి మెడిసిన్ ఉన్నాయి, కానీ రివర్స్ అవ్వడానికి మనం ఏం చేయలేము. టెస్ట్లు అన్నప్పుడు ఏం చేయించుకోవచ్చు సార్ మనం? బ్రెత్ టెస్ట్ చేయించవచ్చు. అండ్ ఇంకోటి అల్ట్రాసౌండ్, ఇప్పుడు సింపుల్ ఎండోస్కోపీ చేసినప్పుడు యాసిడిటీ లాంటివి ఉన్నాయన్నప్పుడు H. pylori అనేది మనం చెక్ చేయవచ్చు. ఓకే, స్టూల్ టెస్ట్, సింపుల్ స్టూల్ టెస్ట్ లో ఓవా ఉన్నాయా, పారాసైటిక్ హెల్మింతిక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా స్టూల్ టెస్ట్ లో చేయొచ్చు. ఇవి జనరల్ హెల్త్ చెకప్ లో కాదు, ఇవి మన పేషెంట్ ని కండిషన్ ని చూసి వి ఆస్క్ ఫర్ దిస్ టెస్ట్. ఇప్పుడు అదే గాల్ బ్లాడర్ పనితనం గురించి చూడాలి, హీడా స్కాన్ లాంటిది చేయొచ్చు. లివర్ లో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఎలాసిటీ ఆఫ్ ది లివర్ ఎంత ఉంది చూడడానికి ఫైబ్రో స్కాన్ లాంటివి చేస్తాం. అయితే ఇవన్నీ చేయడానికి ముందు ఫస్ట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ క్లినికల్లీ ఏమున్నాయి, యాంటీబయాటిక్ అవసరమా, ఫైబర్ ఇంక్రీజ్ చేస్తే చాలా, ప్రోబయోటిక్ సపోర్ట్ కావాలా, లాక్సేటివ్ ఏమన్నా ఇవ్వాలా, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ ఉందా. ఇప్పుడు చాలా మంది తినంగానే మోషన్ రావడం చూస్తాం. స్ట్రాంగ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు అవి అవుతాయి. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, బేసిక్ థింగ్ ఈస్ తినంగానే పేగులు కదులుతున్నాయి, నార్మల్గా కదలాల్సిన విధంగా అది కదలట్లేదు. కడుపు కదలడం వల్ల పెద్ద పేగు కదులుతుంది, మోషన్ వస్తుంది. దీని అర్థం ఏంటి? ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అన్నది డ్యామేజ్ అయిపోయింది, తగ్గిపోయింది. సో ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం ఎందుకు తగ్గింది, దాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించుకొని వీటి కరెక్షన్ అనేది ఉంటుంది. ఒక 6 to 8 weeks టైం సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే సార్, ఒక జనరల్ లేమ్యాన్ సార్, లాస్ట్ క్వశ్చన్, ఒక 30 years తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని జనరల్గా చూస్తుంటాం కదా, ఒక 30-year పర్సన్కి గట్ హెల్త్ బాగుండాలంటే ఆయన ఏం చేయొచ్చు? ఆయనగా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, డైటరీ డిసిప్లిన్ ఉండాలి, ఆలోచించి తినాలి, ఎంత తింటున్నాం ఆలోచించి తినాలి, ఓవర్ ఈటింగ్ చేయొద్దు, అండ్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఎంత ఉండాలి, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత, ఫైబర్ ఎంత ఉంది తినే దాంట్లో, అండ్ ప్లాంట్ పాయింట్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుంటే ఆకుకూరలు కొన్ని
ఇట్లాంటివి ప్లాంట్ పాయింట్స్ అని అంటాం. ఇప్పుడు సలాడ్స్ ఉన్నాయండి, సింపుల్ థింగ్ ఎగ్జాంపుల్ చెప్పడానికి కాలిఫోర్నియా బురిటో లాంటి ప్లేస్లు ఆర్ ఇంకేం చెప్పాలి, సరే బేసిక్గా ఇట్లాంటి దాంట్లో మనం సలాడ్స్ అని అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళ బౌల్లో ఏవైతే ఇస్తున్నారో అవన్నీ చూసి మనం ఇంట్లో వాటిని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో టొమాటోస్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, బెల్ పెప్పర్స్ ఉంటాయి, రెడ్ అండ్ ఎల్లో పెప్పర్స్ ఉంటాయి, దాని తర్వాత పింటో బీన్స్ అని, బ్లాక్ బీన్స్ అని, ఇంకా లెట్యూస్ ఇస్తారు, కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ అవకాడో, ఇవన్నీ. అంటే ఎన్ని రకాల ఒక్కొక్క ప్లాంట్ ని ఒక్కొక్క కలర్ ని ఒక్కొక్క పాయింట్ అని వేసుకోండి. వారానికి ఇఫ్ యూఆర్ అట్లీస్ట్ టేకింగ్ 25 to 30 ప్లాంట్ పాయింట్స్, దట్ ఈస్ గుడ్. అండ్ ఇంకోటి ఆ తినేది క్వాంటిటీ బాగుండేటట్టు చూసుకోవాలి. ఇంకా సార్ ఫుడ్ తో పాటు వాటర్ ఇంటేక్ బాగుండాలి. అండ్ టైం పెట్టుకొని ఏ టైంకి నిద్రపోతున్నారో అదే టైంకి నిద్రపోవాలి, ఏ టైంకి లేస్తున్నారో కన్సిస్టెన్సీ ఆఫ్ స్లీప్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ రోజు 8కి వంట, రేపు 12కి వంట, ఇదంతా నడవదు. 9కి 9:30కి స్లీప్కి వెళ్తున్నారు, ఆ సర్కాడియన్ రిథమ్ అన్నది అదే టైంలో ఉంటే బాడీ రిపేర్ అన్నది చక్కగా అవుతుంది. డిన్నర్ అన్నది తొందరగా చేయాలి, 7 లోపల డిన్నర్ అయిపోవాలి, ఒకవేళ కుదిరితే 6 లోపలే చేయాలి. బట్ ఇట్స్ ప్రాక్టికలీ చాలా మందికి అది కుదరట్లేదు కాబట్టి అట్లీస్ట్ ట్రై టు ఫినిష్ ఆఫ్ యువర్ డిన్నర్ బై 9 o'clock. అండ్ డిన్నర్ అయిన తర్వాత గో ఫర్ ఎ స్మాల్ వాక్, ఒక half an hour to 45 minutes, let the food settle down, and దాని తర్వాత హ్యావ్ ఏ వార్మ్ షవర్ అండ్ గో టు స్లీప్ బై 9:30. అండ్ పడుకునే ముందు స్లీప్ కి మనం ప్రిపేర్ అవ్వాలి. 7 నుంచే లైట్స్ అన్ని డిమ్ అయిపోవాలి ఇంట్లో. కిచెన్ లో లైట్ 7కి కట్టేయాలి, సెల్ ఫోన్ పక్కన పెట్టేయాలి, సెల్ ఫోన్ ఉండొద్దు, స్క్రీన్ అన్నది 7 తర్వాత ఉండొద్దు, ఇంకా టీవీ అండ్ సెల్ ఫోన్ ఉండొద్దు. అండ్ వైఫై ఇంటరాక్షన్ ఆఫ్టర్ 7 కూడా, ఇంట్లో వైఫైని కూడా ఇఫ్ యూ కెన్ స్విచ్ ఇట్ ఆఫ్ బై 7 దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బెనిఫిషియల్. ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటి ఇట్ డిపెండ్స్ అండి. 30 minutes అయితే మస్ట్, దాని మీద అప్ టు 1.5 hours ఈస్ గుడ్ టైమింగ్. అండ్ దాంట్లో కూడా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు, హెల్దీ పేస్ వాకింగ్ అన్నది ఇంపార్టెంట్. అండ్ లేజీ వాకింగ్ ఎంతసేపు చేసినా అది వేస్ట్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ ఇప్పుడు సిట్టింగ్ డిసీజ్ అని ఉంది కదా, అంటే ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ది ఎక్సర్సైజ్ 7 to 8 hours కంటిన్యూస్గా కూర్చుంటున్నారు అంటే దే ఆర్ డయాబెటిక్ ప్రోన్, దే ఆర్ హైపర్ టెన్షన్ ప్రోన్ అని చెప్తున్నాం. సో ప్రొద్దున ఎక్సర్సైజ్ చేసినా గంటకు ఒకసారి లేచి గో అరౌండ్, వాక్ అరౌండ్ అండ్ కమ్ బ్యాక్. సిట్టింగ్ ఐడిలీ అండ్ ఒక పనిలో లీనం అయిపోయి 3-4 గంటలు అక్కడే కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే మనం చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, వేడివేడిగా తినండి, వేడివేడి. సో యాక్చువల్లీ వార్మ్ ఫుడ్ ఈస్ డయాబెటిక్ ప్రోన్. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే వేడివేడిగా తినాలని ప్రయత్నించకండి, అది రూమ్ టెంపరేచర్లో తీసుకున్నా ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.